వచ్చే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కు ఢోకా లేదని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రజాసేవ భవన్లో రాంపూర్ భోజరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని ఖుర్షీద్ నగర్ నుంచి వార్డు ప్రెసిడెంట్ నయద్దు అంషా, కాలనీ జనరల్ సెక్రటరీ షేక్ అహ్మద్, ఎస్సీ మహిళా అధ్యక్షురాలు బేబీ కానిందే, వార్డు మెంబర్లు దేవిదాసు, ధర్మాజీలతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన వారందరూ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు కేసీఆర్. రానున్న ఎన్నికలు ఏవైనా గెలిపే లక్ష్యంగా పనిచేయని నాయకులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు మెచ్చే చక్కటి ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా ముందుకు పోతుందని అన్నారు. ఇలాంటి ప్రజా ప్రభుత్వం మరో 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న ధీమాను వ్యక్తం చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలకు మేలు చేసే ప్రభుత్వం అన్నారు. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన సర్కారు 100 రోజుల్లోనే 5 హామీలు అమలు చేసిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పెంపు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల సాయం లాంటి గ్యారంటీలు అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ పొందిందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు నంబర్ 17లో వార్డు ప్రెసిడెంట్ ఖుర్షీద్ నగర్, వార్డు నంబర్ 17 వార్డు ప్రెసిడెంట్ సయ్యద్ హంజా గారిని సాధారణంగా పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నా. షేక్ అహ్మద్ గారు, ఆ తర్వాత బేబీ కానిందే గారు, ఎస్సీ మహిళా ప్రెసిడెంట్ దేవిదాస్ గారు మెంబరు, ధర్మాజీ గారు మెంబరు, వార్డ్ నంబర్ 17లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ చేసినట్టు అయిపోయింది. ఈ సందర్భంగా పార్టీలోకి అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలకాల, గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పాలనకు మద్దతుగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మీకు స్వాగతం పలుకుతా ఉన్నారు. అట్లనే మీరందరూ కూడా ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేసేటువంటి పార్టీ. 22,500 కోట్లతో ఇండ్లు కట్టించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ సంవత్సరం 4,50,000 ఇళ్లను కాంగ్రెస్ పార్టీ కట్టియబోతున్నది. అందులో మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఆదిలాబాద్కి ఈ సంవత్సరం రాబోతున్నాయి. మళ్ళా వచ్చే సంవత్సరం 3,500 ఇండ్లు వస్తాయి. మళ్ళా వచ్చే సంవత్సరం 3,500 ఇండ్లు వస్తాయి. అట్లా 5 సంవత్సరాలలో 17,500 ఇండ్లను, 10 సంవత్సరాలలో 35,000 ఇండ్లను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కట్టించబోతున్నది. జైనత్ మండలం, బేలా మండలం, ఆదిలాబాద్ పట్టణం, మావల మండలం, ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి సాత్నాల మండలం, బోరజ్ మండలంలో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసుకోబోతా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం ఈ ఎన్నికలలో కావాలా. సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీ సెలక్షన్లు కానీ, జడ్పీటీ సెలక్షన్లు కానీ, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా చేతి గుర్తుకే ఓటు గుద్దుతేనే మనకు అభివృద్ధి ఫలాలు వస్తాయి, మనకి ఇండ్ల